మళ్ళొక్కసారి అధ్యక్ష, మీకు ఎన్నిసార్లు అవకాశం అధ్యక్ష మీ ద్వారా మళ్ళొక్కటే అడుగుతా ఉన్నాం. ఇలా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి అధ్యక్ష మీరు చాలాసార్లు అవకాశం ఇచ్చినారు. అధ్యక్ష, రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా నిన్నటి కేంద్ర బడ్జెట్ లేదు. రాష్ట్రానికి న్యాయం జరగాలని మనం ప్రతిపాదిద్దాం. దీన్ని అవసరమైతే మహేశ్వర్ రెడ్డి గారి నాయకత్వం ఇచ్చి బీజేపీ పార్టీ కాబట్టి అఖిలపక్షం కాబట్టి ఢిల్లీకి తీసుకెళ్లి మన రాష్ట్ర ప్రయోజనాల కొరకు కాపాడుతారని ఆశిస్తా ఉన్నాం అనుకున్నాం. కానీ ఆ భాష మాట్లాడకుండా తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి ఒక అంశాన్ని కూడా ప్రస్తావించకుండా అనేకమైనటువంటి రాజకీయపరమైన అంశాలు మాట్లాడుతున్నారు. అధ్యక్ష, ఈరోజు ఒకటే మాట అడుగుతా ఉన్నాం మహేశ్వర్ రెడ్డి గారిని కావచ్చు, భారతీయ జనతా పార్టీని. ఎందుకు తెలంగాణ అంటే అంత కక్ష? తెలంగాణ రాష్ట్రానికి ఒకవేళ ఆనాడు ఏర్పాటయ్యే దశలో కూడా సుష్మా స్వరాజ్ గారికి ఒక మద్దతు ఇవ్వకపోయింటే బేసిక్గా భారతీయ జనతా పార్టీ తెలంగాణకు వ్యతిరేకంగా ఉంది. ఈరోజు నేను ఊరికనే మాట్లాడతలేదు అధ్యక్ష. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్ష సాక్షిగా తెలంగాణ ఏర్పాటులో కీర్తిశేషులు సుష్మా స్వరాజ్ గారు భాగస్వామ్యం తీసుకొని వారి నాయకత్వం వహించి మద్దతు ఇవ్వకపోతే వీళ్ళు తెలంగాణను ఇచ్చేవాళ్లే కాదు. ఎందుకు చెప్తున్నా అధ్యక్ష? తెలంగాణ ఏర్పాటు 60 సంవత్సరాల ఆకాంక్ష, అమరుల ప్రాణ త్యాగాల తర్వాత ఏర్పడిన తెలంగాణ పార్లమెంటు ప్రొసీడింగ్లో ఇక్కడ మాజీ పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు ఉన్నారు. ఇక్కడ ఎప్పుడు కానీ బిల్లు ప్రవేశపెట్టేప్పుడు ఏ బిల్లుకైనా లాబిష్డ్ క్లియర్ అని తలుపులేసి బిల్లులు చేస్తారు. అది తెలియనిలాగా ప్రధానమంత్రి గారు పార్లమెంటు సాక్షిగా తెలంగాణ ఏర్పాటును అవమానపరిస్తే ఆనాడు సభలో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు మాట్లాడలేదు. ఇలా మా గౌరవ కేటీఆర్ గారు అంటా ఉన్నారు, ఇలా బీఆర్ఎస్ లేరు కాబట్టి తెలంగాణ అనే పదం అనే అవకాశం లేకుండా చేస్తున్నారు. అయ్యా గౌరవ సభ్యులు, ఆనాడు మీ 9 మంది శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులుంటే ప్రధానమంత్రి తెలంగాణను వ్యతిరేకిస్తూ ఇది తెలంగాణ బిల్లు, తల్లిని చంపి బిడ్డను తీసుకుపోయారు, తలుపులేసి దేశ విభజనను కోరేవాళ్ళు ఈ బిల్లును ఆకాంక్షించారనంటే ఆనాడున్న 9 మంది బీఆర్ఎస్ ఎంపీలు ఎందుకు మౌనంగా ఉన్నారని అడుగుతా ఉన్నాం. ఈ భారతీయ జనతా పార్టీ ఇయ్యాల కూడా తెలంగాణలో ఉన్నటువంటి ఎన్డీఏ భాగస్వాములైన భారతీయ జనతా పార్టీ నాయకులు వాళ్ళ రక్త DNA పరీక్ష చేసుకోవాలి. తెలంగాణ పౌరుషం ఉందా లేదా? వీళ్ళు బీజేపీకి సంబంధించినటువంటి బానిసలుగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అధ్యక్ష, మేము అడుగుతా ఉన్నాం ఇలా తెలంగాణ అమరులను కించపరిచే విధంగా అసలు ఈ సభ తీర్మానం చేయాలి. తెలంగాణ ఏర్పాటు 60 సంవత్సరాల ఆకాంక్ష, మొత్తం తెలంగాణ ప్రజల ఆకాంక్ష. అటువంటి తెలంగాణ ఏర్పాటులో పార్లమెంట్ సాక్షిగా అవమానించినటువంటి మోడీ వ్యాఖ్యలు వాపసు తీసుకోవాలని సభ తీర్మానం చేయాల్సిన అవసరం ఉంది. అటువంటి వీళ్ళు ఎలా మళ్ళీ క్యాన్సర్కి అన్యాయం జరిగితే అది మాట్లాడకుండా పోయే పరిస్థితి ఎట్లా అధ్యక్ష? ఇలా మాట్లాడుతూ ఉన్నారు. అసలు వీళ్ళకి మాట్లాడేటువంటి అధ్యక్షుడు అధ్యక్ష భారతీయ జనతా పార్టీ మహేశ్వర్ రెడ్డి గారు పాపం బాధపడతా ఉన్నాడు. అయ్యో నేను కాంగ్రెస్ లో ఉంటే నేను మంత్రి కావచ్చు అనుకుంటా ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ మాట్లాడకపోతే ఆయన పాపం ఫ్లోర్ లీడర్ ఎడవికేస్తా అనుకుంటున్నాడు. ఏ విషయం మీరు మాట్లాడేసా విన్నా నేను నన్ను అబ్స్ట్రాక్ట్ చేయడం మంచిది కాదు. వాస్తవం కాదా? పార్లమెంట్ లో నరేంద్ర మోడీ గారు అన్నారో రికార్డు చెప్పండి. ఎందుకు తెలంగాణ మీద వివక్ష? ఎందుకు తెలంగాణ మీద కక్ష? నిన్నటి బడ్జెట్ లో ఒక పేరు కూడా ఎందుకు తీయాలని అడుగుతా ఉన్నాం. ఇలా అది చెప్పమంటే చెప్పారు, దాని గురించి మాట్లాడారు. ఎందుకు మాట్లాడారని అడుగుతా ఉన్నా. అడిగితే ఎందుకు ఉలిక్కి పడతా ఉన్నారు? ఇలా ఎందుకు ఉలిక్కి పడతా ఉన్నారు? ఎందుకు మీ బాధ? ఒక్క నిమిషం మినిషా గారు కూర్చోండి. ఒక్క నిమిషం మీకు ఒక్క నిమిషం. శంకర్ గారు ఒక్క నిమిషం. హరీష్ గారు మీరు అక్కడ కూర్చోండి. మీరు పోడియం దాకా వచ్చిన కొత్త సభ్యులు మీరు కూర్చోండి. మహేశ్వర్ రెడ్డి గారికి నేను వారికి ఇచ్చిన సమయం కంటే 20 నిమిషాలు ఎక్కువ సమయం మీకు ఇచ్చాను. వారు సబ్జెక్టుని ఎన్నిసార్లు చెప్పినా మీరు సబ్జెక్టుని డెలివరీ చేయలేకపోతున్నారు. మీరు సబ్జెక్టు మొత్తం డివైడ్ చేసి కాంట్రవర్సీ చేసేస్తున్నారు. మీకు ఆఖరి